హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అర్చన క్రియేషన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వ్యూస్ బాగానే వస్తున్నాయి. థ్యాంక్స్ అండి, బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. మనకి ఎలా వస్తాయంటే 10%లో 10%లో 90% చూస్తున్నారు, కానీ 10% మనకి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళందరూ మన ఛానల్ గ్రోత్ అయ్యిద్ది. అలాగే ఇవాళ మంగళవారం, టైం ఎంత అవుతుంది? టైము 5 అయింది. ఇప్పుడు మేము ఊరికి బయలుదేరుతున్నాం. ఈ టైంకి ఎక్కడికంటారా, వాళ్ళ ఇంటికి, మా ఇంటికి వెళ్తున్నాము. ఎందుకనేది మీకు వీడియోలో కంటిన్యూషన్ తెలుస్తుంది. ఇవాళ ఈవినింగ్ బయలుదేరుతున్నాం కదా, ఇవాళ ఈవినింగ్ నుంచి రేపు ఈవినింగ్ వరకు వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. చూడండి అందరూ తప్పకుండా. ఇవ్వండి, రెడీ అయితే చేశాను బయలుదేరడానికి. మా హస్బెండ్ రావడమే లేటు. ఈవినింగే కదా, అందరు స్వెటర్లు వేసుకొని వెళ్తాము. అందుకని అంతగా ఏమి హెవీగా రెడీ చేయాలి. నార్మల్గా ఇంటికాడ ఎలా రెడీ అవుతామో అలాగే రెడీ అయ్యాము మేము. ఏంటి పిల్లలు ఊకే బొమ్మలు చూస్తున్నారని అనుకోవద్దు. ఏం చేస్తామండి, మనం అంత అలవాటు చేయొద్దు అనుకున్నా కూడా అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. దానికైతే ఏం చేయలేకపోతున్నాను. అందుకే ఇద్దరు చిన్నపిల్లలు, కొంచెం టైం సేవ్ అవుతుందని ఇలా కూసేపు అయితే బొమ్మలు అయితే పెడతాను. అంటే రెగ్యులర్గా ఏం పెట్టండి, కూసేపు బయట ఆడిద్దామంటే వామ్మో ఇప్పుడు రోజులు ఎలా ఉన్నాయి, అందుకనే భయం వేస్తుంది. ఇంకా ఏంటి విషయాలు చెప్పండి. పిల్లల మీద ఎలాంటివి జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం మనం ప్రతిరోజు న్యూస్ లాంటి టీవీలో. అందుకనే భయం వేస్తుంది బయటికి పంపించి ఆడుకోవాలంటే. ఇదివరకు మేము బాగానే ఆడుకున్నాం, ఫ్రీడమ్ ఉన్నా కూడా. ఇప్పుడు ఫ్రీడమ్ ఇచ్చినా కూడా ఆడుకోలేని స్థితి అయిపోయింది. ఏం చేస్తాం, ఇప్పుడు జనరేషన్ అయితే మరీ అలా ఉంది. జనరేషన్ తప్పు పట్టట్లేదు, మరి అలా ఉంది. ఎంతో మనుషులు అలా అయిపోతున్నారు. ఏమోలేండి, మనం టాపిక్ ఎటో వెళ్ళిపోతుంది. ఏనండి, రెడీ అయితే అయ్యాము. 5 అవుతుంది కదా, బయలుదేరిస్తే ఆ టైం అయ్యేసరికి ఎంత టైం అయిద్దో. చలిలో బయలుదేరాలంటే మామూలు విషయం కాదు. చలికి నాకు ఇప్పుడే భయం వేస్తుంది. పోయిన వ్లాగ్లో చలికే బయలుదేరాం కదా, అమ్మో వచ్చేసరికి టీ పెట్టుకొని అయితే తాగాం, అంత చలి వేసింది. మరి ఇప్పుడు ఎలా ఉంటుందో, ఇంట్లో ఉంటున్నాం కదా, తెలియట్లేదు చలి ఎలా ఉంటుందో. బయటికి వెళ్ళే వాళ్ళకైతే అర్థమవుతుంది చలి ఎలా ఉందో. కానండి, మన వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఇంకా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఇంకా హస్బెండ్ రాగానే బయలుదేరైతే వెళ్తాము. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా మా హస్బెండ్ రాగానే స్టార్ట్ అయిపోయాము. అంటే కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, అదే చెప్పాను కదా నేను స్టార్టింగ్లో. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అమ్మో చలి నిజంగానే చాలా. ఆ లైట్ సరిగ్గా కనపడట్లా, పెద్ద లైట్ లేదు. వచ్చి తలకాయ మాత్రం జ్వరం మాత్రం 2 వేసుకుని పెద్ద లైటింగ్ ఉంటే కనపడింది బాగా. మీరేడుంటే నేను లానేం తీసుకున్నా వీడియో. మీరే కనపడాలి అయితే వీడియోలో కదా. చెప్పు ఒకసారి మా సబ్స్క్రైబర్స్కి హాయ్ అని చెప్పు. మళ్ళీ బాయ్ కాదు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్ప్రైజ్ చేసుకోండి. మళ్ళా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, అదే ఇంకోటి చెప్పతే ఆగు, అత్తయ్య చెప్పిద్దా, నువ్వు చెప్పత్తే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సపరేట్ ఏదో ట్రై చేసిందిలే పాపం. ఇంకా వచ్చాక తర్వాత ఇంకా అత్తయ్య అన్నం కూర వండి పెడితే ఇక మేమైతే తింటున్నాము కూర్చొని. ఇక్కడ వాడు చూడండి ఎలా తిరగలేస్తున్నాడో. చిక్కుడుకాయలు, మా ఇంట్లో చిక్కుడుకాయలు కాస్తే కొన్నే కాసాయంట. అవి గిన్నెలో అయితే వేసింది, వండుతానని చెప్పేసి కూరగాయలు అయితే కోసింది. టమాటాలు ఇక్కడ వీడు చూడండి చిక్కుడుకాయలు ఆ గిన్నెలోకి ఈ గిన్నెలోకి ఆ గిన్నెలోకి ఎలా వేస్తున్నాడు. ఇంకోండి మేము తినేసి కాసేపు అయితే మాట్లాడుకుంటూ ఇంకా అలా అయితే పడుకుని కాసేపు ముచ్చట్లయితే పెట్టాము. ఇక్కడ వీళ్ళు చూడండి
ఎంత అల్లరి చేస్తున్నాడో వాడంతటా వాడు తింటాడంట అన్నం, అందుకే గిన్నెలో పెట్టేస్తే తింటున్నాడు. ఇగోండి రిలాక్స్ అవుతున్నాడు. కాసేపు ముచ్చట్లు పెడతా ఉంటే ఆమె చూడండి కవర్లు వేసుకొని ఎలా తిరుగుతుందో. అత్తయ్య మామని కూడా కవర్లు అలా నెత్తి మీద వేసుకోమని చెబుతుంది. చూసి కెమెరాకాలు చూసి నవ్వుతున్నారు చూడమంటే. ఇంకా మార్నింగే లేచాము, నైట్గా పడుకున్నాం కదా లేట్. ఇంకా మార్నింగ్ ఇక్కడ గ్యాస్ రిపేర్ మంట రావట్లేదు అని చెప్పేస్తే గ్యాస్ అయితే రిపేర్ చేపిస్తూ ఉన్నారు. ఇవన్నీ దోశలు అయితే వేసుకొని తిన్నాము. ఇక్కడ మా హస్బెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ అని సిగ్గుపడితే చెప్తున్నాడు. కామెడీగా మాట్లాడుతున్నాడు అక్కడ. ప్లీజ్ అంటే ఈ ఫీజు అంట. అదే చెప్తున్నాడు అక్కడ ఫీజు అని. ఇంకా తర్వాత అత్తయ్య పలావ్ తినిపిద్ది అవుతుందని చెప్తే ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాను నేను. చికెన్ ఇంకా మమ్మల్ని మార్నింగే పనికి వెళ్ళాడు, అర్జెంట్ కాల్ వస్తే ఇంకా సర్లే వచ్చేలోపు ఈవినింగ్ చేద్దామని మార్నింగ్ అయితే చేయలేదు. ఇంకా చికెన్ తీసుకొచ్చాడు కదా పనికి వెళ్ళి వచ్చాక, చికెన్ అయితే కట్ చేసి ఇంకా పలావ్ అయితే చేశాను. ఇదిగోండి పలావ్ అయితే అయిపోయింది. నాకు వచ్చిన స్టైల్లో ఏదో నేను చేశాను. కర్రీ కూడా ఉడుకుతుంది. ఇక్కడ పిల్లలు చూడండి అది ఏంటి కాల్చుకొని తింటారంట, అదే మావయ్య కాలుస్తుంటే ఇక్కడ అలాగే చలిమంట కాసుకుంటున్నారని కూర్చొని పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు కాసేపు. ఇంకా తర్వాత కూర్చొని అయితే అన్నం తింటూ ఉన్నాం. బిర్యానీ చికెన్ నేనే చేశాను. మా చెఫే మెచ్చుకున్నంటే మామూలు లేదు అయితే. నీ అస్తం ఏమి పడలేదు కిందట్లే. నీ అస్తం పడ్డదా చూసి చెప్పు. మొత్తం నేనే చేసింది, ఓవరాక్షన్ మొత్తం నేనే చేసింది. రైస్ కర్రీ మొత్తం నేనే. చూడండి ప్లేస్ ఎక్కడా లేనట్టు ఎక్కడెక్కి కూర్చున్నాడు. ఏంటి అక్కడికి ఎక్కుచున్నా చిన్న ఏదో ఇట్టే చూస్తున్నాడు. ఏయ్ చూడు చెప్పు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా పాప. మా ఆయన పరిస్థితి చూసైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పాపని తెన్నయకుండా చూడ టెక్కుతున్నాడు. మొత్తం చికెన్ బిర్యానీ మొత్తం నేనే చేశాను. చీర కట్టుకున్నాను ఇంతవరకు వీడియోలో. చీర కట్టుకొని ఇప్పుడే ఫస్ట్ వీడియో తీసాను కదా. పొద్దున్న నుంచి నిన్నటి నుంచి వీడియోలు ఎత్తి ఇప్పుడే కనపట్టవి. ఈ టీషర్ట్ లేకుండా వచ్చింది. ఇంకా నైట్ తినేసాక అయితే ఇక నైట్ 2-1 అలా కాల్ వచ్చింది. అత్తయ్య వాళ్ళ డాడీ తాతగారు చనిపోయారని చెప్పేసి ఇంకా నైట్ ఇక నిద్రే లేదు మాకు ఎవరికి. అత్తయ్య బాగా బాధపడి ఇక నిద్ర మేము కూడా అంతంతగా పడుకున్నాము. ఇంకా మేము వెళ్ళిన పని అయితే కంప్లీట్ అవ్వకుండానే పొద్దున్నే తీస్తున్నాను అనుకున్నారా, పాప పడుకున్నాడు. అయితే మేము ఊరి నుంచి అయితే వచ్చేసాము. ఎందుకంటే నిన్న నైటు ఇవాళ మేము పని మీద వెళ్ళామని చెప్పాను కదా, ఆ పని అయితే అవ్వలేదు. ఎందుకంటే ఇవాళ ఉంటే అయ్యేదేమో. మా అత్తయ్య ఉన్నారుగా, అత్తయ్య వాళ్ళ నాన్నగారు అంటే తాతయ్య గారు చనిపోయారు. నైట్ మాకు 1కి 2కి ఫోన్ చేసి ఇలా చనిపోయారని చెప్పారు. అందుకని పొద్దున్నే నైట్ ఏం వెళ్తాంలే అని చెప్పేసి ఇక్కడే మా నందిగాం పక్కనే వాళ్ళ ఊరు, అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు. ఇంకా నైట్ ఫోన్ చేసి చనిపోయారని చెప్పేస్తే మేము పొద్దున్నే బ్రష్ చేసి పిల్లలకి టిఫిన్ చేసి అయితే వచ్చేసాము. అందుకని వీడియో అయితే తీయడం కుదరలేదు. మొన్నటి నుంచి నిన్న ఈవినింగ్ దాకా అయితే వీడియో అయితే కవర్ చేశాను. ఇంకా నైట్ పనికి వెళ్ళాడని చెప్పాను కదా, అక్కడ కుదరలేదు. నాకు ఇబ్బంది అయిపోయింది వీడియో తీయడానికి. ఎందుకంటే నేను ఏమైనా వర్క్ చేస్తూ ఉంటే తను తీస్తాడు, లేకపోతే తను చేస్తూ ఉంటే నేను తీసేదాన్ని. పిల్లలు చూసుకోవడానికి ఇబ్బంది అయింది. అందుకని వీడియో అయితే తీయలేదు. ఇంకా సడన్గా అయితే వచ్చేసాం కదా, కుదరలేదు వీడియో అయితే తీయటం. ఏం పని మీద వెళ్ళామనేది నెక్స్ట్ పార్ట్లో వచ్చిద్ది. అంటే ఇది పార్ట్ 1గా చూసుకోండి, నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసిద్ది. తప్పకుండా చూడండి. ఓకేనా? నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే కొంచెం గ్రోత్ అవుతుంది మన ఛానల్.
670 దగ్గరకు వచ్చింది. 70 అంటే మీకు చిన్న నెంబర్ ఏమో కావచ్చు, నాకు చాలా హ్యాపీగా ఉంది. 22 సబ్స్క్రైబర్ చూస్తున్నా నేను. ఇప్పుడు 70 అంటే నాకు ఒక అచీవ్మెంట్ లాగే ఉంది. అంటే మీకు చిన్న నెంబర్ ఏమో, నాకైతే చాలా పెద్ద నెంబరు. 1 మంత్ కూడా కాల మనం ఛానల్ పెట్టేసి. 70 అంటే హ్యాపీయే. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్.